హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పేపర్ కట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వాటికి కావాల్సింది ఒక వైట్ పేపర్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్ చేయండి పేపర్ని. హాఫ్ పేపర్ని పక్కకు పెట్టి ఇంకా రిమైనింగ్ హాఫ్ పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పేపర్ని ఇంకొక పేపర్ని యూజ్ చేసుకుందాం. ఒక పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసినాక ఇంకా హాఫ్ ఫోల్డ్ చేయండి. ఇంకా మధ్యలోకి ఫోల్డ్ చేశాక ఇప్పుడు మనకి ఏదైతే డిజైన్ కావాలో ఆ డిజైన్ని మనము ఒక స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకు పేపర్ కటింగ్ అనేది అంత ఈజీగా వస్తుంది, లేదంటే మనకి షేప్ అవుట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. సో మనము ఫస్ట్ స్కెచ్ పెన్తో డ్రా చేసుకోవడం వలన మనకి ఈజీగా ఉంటుంది. పేపర్ కటింగ్ కూడా నీట్గా ఉంటుంది, డిజైన్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు మనకి పేపర్ ఫోల్డింగ్ కటింగ్ ఓపెన్ చేస్తా అంటే మనకి డిజైన్ అనేది పర్టికులర్గా ఒకటే షేప్లో అంతా నీట్గా వచ్చింది. సో మనకి అలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేయడం వలన మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇంకొక సెకండ్ డిజైన్. సో దాన్ని కూడా మనకి వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దాన్ని మనకి ఏదైతే డిజైన్ కావాలో అదే డిజైన్లో కట్ చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకొని కట్ చేయడం వలన మనకి ఏదైనా సరే నీట్గా వస్తుంది మనకి పేపర్ కటింగ్ అనేది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగా నీట్గా ఉందో, అన్నీ ఒకటే షేప్లో వచ్చాయి. మనం నార్మల్గా పేపర్తో కట్ చేయకుండా వేస్తే డిజైన్స్ నీట్గా రాదు.